ఈ క్షణం నుండి నా మనవడి విద్యుత్ ఒక సాధారణ మనిషిగానే బతుకుతాడు అని బలంగా నిర్ణయించుకుంది. ఆ తర్వాత విద్యుత్ని తీసుకుని ఇందుపురి సామ్రాజ్యంలోని బ్రహ్మపురి నగరానికి చేరుకుంది. కేవలం డబ్బు కోసమే ఈ పిచ్చివాడు ఆ భయంకరమైన 3 తలల సింహంతో పోరాడుతున్నాడా? వీడికి పిచ్చిగాని పట్టిందా ఏంటి? ఇంద్రపురి రాజ్య ప్రజల దృష్టి అంతా ఈ రోజు విద్యుత్ పైనే ఉంది. అతనిప్పుడు ఆకలితో ఉన్న 6 అడుగుల 3 తలల సింహం ఎదురుగా నిల్చున్నాడు. కానీ ఆ సింహం ఆకారంలో చాలా పెద్దగా ఉండడంతో విద్యుత్ పై గట్టిగా దాడి చేసింది. విద్యుత్ నోట్లో నుండి రక్తం బయటకు వచ్చింది. ఆ సింహం నోటి నుండి కూడా రక్తం కారుతోంది. కానీ ఆ రక్తం ఇంతకు ముందు అది ఓడించి తిన్న యోధులది. అక్కడ కూర్చుని పోటీలను చూస్తున్న ఆచార్య అశ్వత్థామ ఎప్పుడైతే విద్యుత్ పై సింహం కూర్చోవడం చూశాడో ఒక్కసారిగా లేచి 50 కోట్లు గెలిచే ఈ పోటీ నుండి విద్యుత్ ఓడిపోయాడు. విద్యుత్ తప్పంతా నాదే, ఈ నా నమ్మదే. నేను నిన్ను బలవంతుడు అనుకున్నాను, కానీ నీకే శక్తులు లేవు. బాధపడుకున్నానమ్మా, మీరు ఏడవకండి. తప్పులు జరుగుతూ ఉంటాయి, నేను అవి సరి చేసుకుంటాను. అసలేమైందో చెప్పండి. సరే నాన్న, నీ తండ్రి పేరు రాఘవ్ రఘువంశీ. థండర్ బ్లేడ్ అనే పేరుతో ఈ ప్రపంచం అతన్ని గుర్తు పెట్టుకుంది. థండర్ బ్లేడ్ మెరుపు శక్తి కలిగిన మహాయోధుడు. అతని దగ్గర ఉన్న వేగంతో దాడి చేస్తే శత్రువుకి అసలు అర్థం కాదు వాళ్ళకి గాయాలు ఎలా అయ్యాయో. నీ ఈ బల్లెం మీ నాన్న యొక్క దివ్యాస్త్రం విద్యుత్ వజ్ర. ఈ బల్లెంతోనే మీ నాన్న ఎన్నో యుద్ధాలు గెలిచాడు. 20 ఏళ్ల క్రితం ఒక రాత్రి రాఘవ్ రఘువంశీ అతని ఇంటి నుండి వెళ్లే ముందు అతని చేతుల్లో అదే దివ్యాస్త్రమైన బల్లెం ఉంది. అమ్మా, ఒకవేళ నేను తిరిగి రాకపోతే విద్యుత్కి నా బల్లం ఇవ్వు. వాడికి చెప్పు అతని తండ్రి వదిలిపెట్టి వెళ్ళేవాడు కాదని. మేము ఈ విశ్వాన్ని కాపాడడానికి ఖచ్చితంగా వెళ్ళవలసి ఉంటుంది. విద్యుత్ మీ నాన్న వెళ్ళేటప్పుడు నాకొక విషయం చెప్పాడు. అమ్మా, ఒకవేళ మేమిది చెయ్యలేకపోతే ఒకరోజు ఎవరో ఒకరు వస్తారు, అతడు సాధిస్తాడు, అతను బ్రహ్మయోధుడవుతాడు, ఈ ప్రపంచాన్ని శాంతి వైపు నడిపిస్తాడు అని. బ్రహ్మయోధుడా? అంటే అంటే నన్ను? అవును విద్యుత్. నానా, అమ్మా, మీరెక్కడున్నా సరే నా కోసం ఎదురు చూడండి. నేను వస్తున్నాను. ఈసారి నేను అందరినీ కాపాడి తీసుకొస్తాను. 7 యోధుల రహస్యం ఒక బాలుడి సాహస యాత్ర మరియు ఒక కలగా మిగిలిపోయింది. అతను దాన్ని పూర్తి చేయగలడా? బ్రహ్మయోధుడు కాగలడా? అతను ఆ 5 మహాయోధుల్ని వెనక్కి తీసుకురాగలడా? అన్నింటికన్నా పెద్ద ప్రశ్న, అసలు ఎవరా శక్తి ఆ 5 మాయం చేసింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.